చిన్ని, మమ్మీ డాడీ తాతయ్య ఫంక్షన్కి వెళ్ళారు. ఇంట్లో బోర్ కొడుతుంది. పద ఏమైనా వెళ్ళి ఆడుకుందాం. ఇంత ఎండలో బయటికి వెళ్తే నానమ్మ కట్టె విరిగేలా కొడుతుందన్నయ్య. అక్కడే కూర్చుంది చూడు. అవును కదా, అది కూడా నిజమేలే. సరే పద వెళ్ళి నానమ్మని కొద్దిసేపు సతాయిద్దాం. నానమ్మ, క్యారం బోర్డ్ ఆడుకుందాం రా నానమ్మ, చాలా బోర్ కొడుతుంది. నాకెక్కడ ఆడొస్తుందిరా క్యారం బోర్డ్, నాకు ఆడరాదు. అయ్యో నానమ్మ, మీరు చిన్నప్పుడు క్యారం బోర్డుతో ఆడుకోలేదా? అప్పుడు క్యారం బోర్డులు, టీవీలు, ఫోన్లు ఎక్కడివి, అప్పటి రోజులే వేరు. మరి అప్పట్లో మీరు ఏం ఆడుకునే వాళ్ళు నానమ్మ, ఇవేవీ లేకపోతే? మేమా తొక్కుడు బిల్ల, పావులాట, తాడాట, దాగుడు మూతలు చాలా ఆడుకునే వాళ్ళంరా. ఇంకా అవునా నానమ్మ? సరే, ఈ ఆటలైతే నీకొచ్చు కదా, పద ఆడుకుందాం. ఇప్పుడు ఇవన్నీ నేనెక్కడ ఆడతాను తల్లి, అసలే ముసల్దాన్ని అయిపోయాను. సరే నానమ్మ, కూర్చున్న దగ్గరే ఆడుకుందాం. ఇప్పుడు నేను నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు ఆన్సర్ చెప్పలేకపోతే? అప్పట్లో మీరు బాగా చేసుకునే వంట ఏదైనా మాకు చేసి పెట్టాలి, సరేనా? సరే నాన్న, ఖచ్చితంగా చేస్తాను. మీరిద్దరూ ఇలా నాతో సమయం గడుపుతుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నానమ్మ, నీకు ఒక క్వశ్చన్ అడగనా? ఏంట్రా అది, అడుగు. ఒక ఏనుగుని ఫ్రిడ్జ్లో ఎలా పెట్టాలి? ఏనుగుని ఫ్రిడ్జ్లో ఎలా పెడతారా అసలు? నీకు ఆన్సర్ తెలిస్తే చెప్పు నానమ్మ. నాకు తెలీదురా, నువ్వే చెప్పు. అయ్యో, చాలా ఈజీ నానమ్మ. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయాలి, ఏనుగుని లోపల పెట్టాలి, డోర్ మొయ్యాలి, అంతే. నానమ్మ, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగన్నా? సరే అడిగే. ఒక పందిని ఫ్రిడ్జ్లో ఎలా పెట్టాలి? చాలా ఈజీ చిన్ని. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయాలి, పందిని లోపల పెట్టాలి, డోర్ మొయ్యాలి, అంతే. కాదు నానమ్మ, మరి ఇంకేంటే? ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయాలి, ఏనుగుని బయటికి తీయాలి, తర్వాత పందిని లోపల పెట్టాలి, అంతే. అమ్మో నా బంగారు కొండలు, మీ ఇద్దరు ఎంత బాగా చదువుతున్నారు నాన్న, అసలు చాలా తెలివుందిరా మీకు. ఏమండి, నేను చికెన్ పకోడా చేశాను, ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఏమైంది నాన్న, అమ్మ చేసిన రెసిపీకి నోట్లో నుండి మాటలు రావట్లేదా? కాదు చిన్ని, ఎంత నమిలినా చికెన్ పీస్ గొంతులోకి పోవట్లేదు. అర్చన, ఇంకెప్పుడైనా ఇలాంటివి ట్రై చేసేటప్పుడు ఒక్కసారి నాకు అడిగి ట్రై చేయవా? ఏంటత్తయ్య ఆయన అలా అంటున్నాడు, ఇవి బాలేవా? ఇవి తింటే ఉన్న పళ్ళు ఊడిపోతాయేమో అని భయంగా ఉందమ్మా. నానమ్మ, రోజు మా అమ్మ చేసే వంట తినలేకపోతున్నానే, కొంచెం వెళ్ళి నువ్వేదైనా స్పెషల్ చేసి పెట్టు నానమ్మ. నేనెట్లా చేయాలరా బన్నీ, మీ అమ్మ వచ్చి నుంచి నన్ను అసలు వంటగదిలోకే రానియదు. అదేది చేసి పెడితే అది తినాలి, అంతే. మరి ఆ వంటలు తినలేక నీకు కోపం వచ్చి నువ్వెప్పుడు ఏమనలేదా నానమ్మ? మీ అమ్మకి భయపడి మీ నాన్నే ఏమీ అనకుండా తింటాడు, ఇంకా నేనెంతరా.